పుస్తకం ఇది ఎంతో పనికొచ్చే వస్తువు. ఇందులో కథలుంటాయి, కవితలుంటాయి. గుర్తుంచుకోండి, ఇందులో ఏదైతే రాస్తారో అది భవిష్యత్తు కోసం వారసత్వంగా ఉండిపోతుంది. కానీ ఒకవేళ ఎప్పుడైనా ఇలా జరగచ్చు. ఈ పుస్తకం మలినం అయిపోవచ్చు, లేదా ఏదైనా పనిలో పడిపోయి తెలియకుండా పాడేయచ్చు కూడా. లేదా ఏదైనా వాక్యం రాసేటప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఈ పుస్తకాన్ని తీసి మీరు విసిరేస్తారా? లేదు కదా, కేవలం ఆ కాగితాన్ని చించేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం పూర్తిగా అందంగా ఉంది. ఈ పుస్తకం మాదిరిగానే మన బంధుత్వాలు ఉంటాయి. అది కేవలం ఒక కాగితం, అందులోని అదొక తప్పు. అలాగే బంధుత్వం మధ్యలో కూడా ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా అప్పుడు మనం ఆ తప్పును బంధం నుంచి దూరం చేయడం మంచిది. ఆ తప్పుని మర్చిపోవడం మంచిదవుతుంది. అంతేగాని ఆ బంధాన్ని తెంచుకోవటం కాదు. ఆ బంధాన్ని భద్రపరచుకోండి. ఎందుకంటే తప్పు అందరి వల్ల జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో అప్పుడే మీ జీవితం అనే పుస్తకం ఇంకా అందంగా మారుతుంది. ఒకరినొకరు క్షమించడం నేర్చుకోండి. ఒకరి తప్పులని మరొకరు మర్చిపోవడం నేర్చుకోండి. ఇక ఆ తర్వాత చూడండి, జీవితంలో పూర్తిగా ఆనందం వస్తుంది. అలాగే సంబంధాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. రాధా కృష్ణ.